హలో ఎవ్రీవన్. అరే ప్లేలిస్ట్లో మనము ఇంకో క్వశ్చన్ చూద్దాము. అండ్ ఈ క్వశ్చన్ మనము స్ట్రింగ్స్ మీద చూద్దాము. ఓకే, బట్ చాలా ఈజీ. నీకు 3 వేస్లో చెప్తా. నీకు ఏవే నచ్చితే ఆ వేలో అర్థం చేసుకో. బట్ నీకు ఏవే నచ్చిందో కామెంట్లో చెప్పు. ఓకే, సి క్వశ్చన్ డిస్క్రిప్షన్ ఏంటంటే, దెర్ ఈజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విత్ ఓన్లీ 4 ఆపరేషన్స్ అండ్ 1 వేరియబుల్. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కనిపెట్టారు, అందులో ఓన్లీ 4 ఆపరేషన్స్ మాత్రమే అలౌడ్ అండ్ ఒక వేరియబుల్ మాత్రమే ఉంది. ఏంటి? ప్లస్ ప్లస్ ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ బై లైక్ వాల్యూ బై 1 అండ్ ప్రీ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్. ఇదేం చేసేది? వాల్యూని -1 చేస్తుంది. సో ఇనీషియల్గా ఏమంటున్నాడు ఇక్కడ? ఎక్స్ అనేది 0కి ఇనిషియలైజ్ చేశారు. సో గివెన్ అన్ అరే ఆఫ్ స్ట్రింగ్స్ ఆపరేషన్స్ కంటైనింగ్ లిస్ట్ ఆఫ్ ఆపరేషన్స్, రిటర్న్ ఫైనల్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ఆల్ ఆపరేషన్స్. ఏమంటున్నాడు? ఈసారి అరే ఇస్తున్నాడు, బట్ అరే ఆఫ్ స్ట్రింగ్ టైప్, ఇంటీజర్ టైప్ కాదు. సో బేసిక్గా ఇక్కడ ఏమంటున్నాడు, అందులో ఏముంటుంది? వాడు చెప్పిన పైన ఆపరేషన్స్ లిస్ట్ ఉంటుంది, లైక్ స్ట్రింగ్ ఉంటుంది. ఇప్పుడు ఏంటి? ఈ ఓవరాల్ది అయిపోయిన తర్వాత ఎంతైతే ఆన్సర్ వస్తుందో ఆ ఆన్సర్ని రిటర్న్ చేయమంటున్నాడు. లైక్ సపోజ్ ఈ ఎగ్జాంపుల్ తీసుకో. ఇప్పుడు ఇదేమైంది? ఫస్ట్ ఎక్స్ 0కి ఇనిషియలైజ్ చేస్తే మైనస్ మైనస్ ఎక్స్ చేయమంటున్నాడు ఫస్ట్. ఇప్పుడు ఎంత? -1 అవుతుంది. నెక్స్ట్ ఏంటి? ఎక్స్ ప్లస్ ప్లస్ చేయమంటున్నాడు. అంటే ఈ స్టేట్మెంట్ అప్పుడు ఎక్స్ అనేది -1, బట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఇది 0నేనా? అండ్ దెన్ ఏమంటిది? ఎక్స్ ప్లస్ ప్లస్ ఉంది. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ ఉన్నప్పుడు ఇక్కడ ఉండే వాల్యూ ఆఫ్ ఎక్స్ 0, బట్ ఈ స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉండే వాల్యూ ఆఫ్ 1. చోట్ల ఏంటి? వాడిచ్చిన స్టేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్స్ లైక్ వాట్ ఎవర్ ద ఆపరేషన్ అరే ఎంతైతే లెంత్ ఉందో అందులో ఉన్న ప్రతి ఆపరేషన్ చేసి దాని తర్వాత ఎక్స్ వాల్యూ ఎంత ఉందో దాన్ని రిటర్న్ చేయమంటున్నాడు. ఓకే, సో బేసిక్గా క్వశ్చన్ ఇది. సో ఫస్ట్ థాట్ ఏంటి మనకి? ఈ అరేని యాక్సెస్ చేసి అది అక్కడ పెట్టేసేయి. ఎట్లా? అరేని యాక్సెస్ చేసి ఆ కంటెంట్లో ఇట్లా రాసేసేయి. దాని తర్వాత ఇట్లా నెక్స్ట్ కంటెంట్ని యాక్సెస్ చేసి ఇలా రాయి. దాని తర్వాత నెక్స్ట్ కంటెంట్ని యాక్సెస్ చేసి ఇది స్ట్రింగ్లో ఉంది. స్ట్రింగ్లో ఉన్నదానికి నార్మల్గా ఉన్నదానికి చాలా తేడా ఉంది కదా. ఇది నార్మల్గా ఆపరేటర్, బట్ ఇది స్ట్రింగ్. అంటే దీనికి ఇట్లా రాసుకున్న దానికి ఇట్లా రాసుకున్న దానికి ఎలాంటి డిఫరెన్స్ లేదు, రెండు ఒకటే. స్ట్రింగులో ఆపరేటర్ని పెట్టాడు, అంతేకాని డైరెక్ట్ ఆపరేటర్ కాదు. అంటే ఏం చేయొచ్చు? ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయొచ్చు? అందులో ఏ కంటెంట్ ఉంది అని తెలుసుకోవచ్చా? అంటే ఉన్నాయి నాకు 4 ఆప్షన్లు. ఆ 4 ఆప్షన్లో మైనస్ ఎక్స్ ఉందో, లేకపోతే ప్లస్ ప్లస్ ఉందో, లేకపోతే ప్లస్ ప్లస్ ఎక్స్ ఉందో, లేకపోతే ఎక్స్ మైనస్ మైనస్ ఉందో అని తెలుసుకోవచ్చా ఇఫ్ ఎల్స్తో? ఇఫ్ ప్రజెంట్లో ఉన్న కంటెంట్ ఈ 4గిట్లో ఏదో ఒకటైతే దాని బేసిస్ మీద నేను ఎక్స్ని ఏం చేయాలో అనేది అది చేస్తా. ఇట్లా 4 కండిషన్లు రాసుకోవచ్చా లేదా? ఓకే, మరొకసారి దీన్ని డైరెక్ట్గా చూద్దాము. సో మనకు కావాల్సిన ప్రీ సెటప్ అంతా చేసేసాను కదా. ఇక్కడ చూడు, ఒక ఇనిషియల్ టెస్ట్ కేస్ తీసుకున్నాను అండ్ ఇక్కడ ఇంటీజర్ రిటర్న్ కాబట్టి నాకు ఎలాంటి అరిస్టాట్ స్ట్రింగ్ అక్కర్లేదు, డైరెక్ట్గా ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏం చేయాలి నేను? ఫస్ట్ ఒక వాల్యూ అనేది వేరియబుల్ని తీసుకుంటున్నా. అందులో నేను ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ లైక్ ప్రియా పోస్టా అనేది చూసుకుంటాను. ఇప్పుడు ఏంటి? ఆ స్ట్రింగ్ ఆఫ్ లైక్ అరే ఆఫ్ స్ట్రింగ్స్లో ఉన్న ప్రతి స్ట్రింగ్ని నేను ట్రావర్స్ చేయాలా? అంటే ఎప్పటిదాకా? ఆపరేషన్స్ డాట్ లెంత్ దాకా. నీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటి నువ్వు స్ట్రింగ్స్ అంటున్నావు, స్ట్రింగ్స్లోనేమో దాని లెంత్ తెలియడానికి స్ట్రింగ్ డాట్ లైక్ వాట్ ఎవర్ ఆపరేషన్ డాట్ లెంత్ పక్కన బ్రాకెట్స్ పెట్టమంటున్నావు, అది మెథడ్ అని చెప్పావు. మరి ఇక్కడ చూస్తేనేమన్నా లెంత్ అని రాసావు. స్ట్రింగ్ అయితే అందులో ఉన్న లెంత్ని యాక్సెస్ చేయడానికి లెంత్ అనే మెథడ్ని వాడుతున్నాము. బట్ ఇక్కడ ఆపరేషన్స్ అనేది ఏ టైపు? ఆపరేషన్స్ అనేది అరే, అందులో స్ట్రింగ్స్ ఉంది. బట్ ఇప్పుడు ఆపరేషన్ అనేది ఒక అరే యొక్క లెంత్ కావాలంటే లెంతే కదా. అర్థమైందా? ఆపరేషన్స్ అనేది అరేకి పాయింట్ చేస్తుంది, అందులో ఉన్న కంటెంట్స్ కాదు.
కాబట్టి డాట్ లెంత్ వాడాను. అదే లోపల ఉన్న కంటెంట్ని యాక్సెస్ చేసిన తరువాత దాని యొక్క లెంత్ కావాలంటే అప్పుడు స్ట్రింగ్లో ఉన్న మెథడ్ని వాడతా. సి ఎలాగంటే ఇలాగా ఒక స్ట్రింగ్ని తీసుకొని ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఆపరేషన్ని ఇందులో పెట్టడానికి ఏం చేస్తున్నా, ఆపరేషన్స్ ఆఫ్ ఐని వాడుతున్నా. ఇక్కడ ఫైన్ సరిపోతుంది. సో ఇప్పుడేంటి, ఆపరేషన్లో ఉన్న ఫస్ట్ కంటెంట్ విచ్ ఈస్ ఆఫ్ స్ట్రింగ్ టైప్, ఆ టైప్ని నేను సపరేట్ వేరియబుల్లో పెట్టా ఆ పర్టికులర్ ఇన్స్టెన్స్ని. అండ్ ఇప్పుడు దీనికి లెంత్ అనే మెథడ్ ఉంటుంది. ఇప్పుడు ఇందులోనూ లెంత్ అనే మెథడ్ చూడొచ్చు. ఓకే, ఎందుకు, ఇప్పుడు ఆ ఆపర్ అనే వేరియబుల్ స్ట్రింగ్కి పాయింట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మన క్వశ్చన్కి వద్దాము. సో ఇప్పుడు ఏంటి చూడు, ఇఫ్ ఆపర్ డాట్ ఈక్వల్స్ దేనికి ఈక్వల్ అయితే, సి ఎక్స్ ప్లస్ ప్లస్కి అయితే, ఇఫ్ ఇన్ కేస్ దానికి ఈక్వల్ అయితే, అంతే కదా వాడు నాకు ఇచ్చే కంటెంట్, నేను ఇక్కడ ఏం చేయొచ్చు, వాల్యూని ప్లస్ ప్లస్ చేయొచ్చా. ఇఫ్ ఇన్ కేస్ అది కాకపోతే ఏమయ్యే ఛాన్స్ ఉంది చెప్పు, అదే ఆపర్ అనే కంటెంట్ నెక్స్ట్ ఎక్స్ మైనస్ మైనస్కి ఈక్వల్ అవ్వచ్చా, అంతే కదా. ఇప్పుడేంటి అంటే వాల్యూ మైనస్ మైనస్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి, ఇఫ్ ఆపర్ డాట్ ఈక్వల్స్ దేనికి ఇంకా అవ్వచ్చు, సి పోస్ట్ అంతా అయిపోయింది, ఇప్పుడు ప్రీ వచ్చే ఛాన్స్ ఉందా అంటే ఇది. సో ఇప్పుడు దీనికి ఏంటి, ప్రీగా ముందుగా వాల్యూ తగ్గించు. ఓకే, సపోజ్ ఈ 3 కాకపోతే వాడు ఏం చెప్పాడు, ప్రీఫిక్స్గా 4 ఆపరేషన్సే ఉన్నాయి ఆల్రెడీ, 3 ఇఫ్ ఎల్స్తో వాడాం. ఇఫ్ ఇన్ కేస్ ఈ 3 ట్రిగర్ కాకపోతే ఎల్స్లోనేగా పడేది, అంటే ఇక్కడ డైరెక్ట్గా నేను ప్లస్ వాల్యూ అని రాయొచ్చా. వన్స్ ఈ ఫర్ లూప్ అయిపోయింది అంటే నేనేం చేయొచ్చు, ప్రతి స్ట్రింగ్ ఆపరేషన్ అనే దాన్ని యాక్సెస్ చేసి నాకు కావాల్సిన ఆపరేటర్ని వాడేసాం కదా, లైక్ చేసేసాం కదా కంప్యూటేషన్, అండ్ ఇక్కడ డైరెక్ట్గా మరి నేను ఆ వాల్యూని రిటర్న్ చేయొచ్చా. ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాము. సి 1 వచ్చింది. అండ్ యా, దీన్ని యాజ్ ఇట్ ఈస్గా మనము కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాము. అండ్ యా, సి ఏ ప్రాబ్లం అన్నా అంతే సింపుల్గా ఉంటుంది, లైక్ నువ్వు అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. అండ్ బిఫోర్ నెక్స్ట్ అప్రోచ్ ఒక్కసారి దీన్ని డీబగ్ కూడా చేద్దాము, సో దట్ అది కూడా మనకి క్లారిటీ అయిపోయింది. సి ఇప్పుడు ఏంటి, ఇక్కడ చూడు డీబగర్లో ఫస్ట్ ఉన్నది ఏంటి, మైనస్ మైనస్ లైక్ ప్రీ డిక్రిమెంటేనా అంటే ఫస్ట్ ఇక్కడ పోస్ట్ ఇంక్రిమెంట్ దానికి ఫాల్స్ అయింది, నెక్స్ట్ ఈ ఎల్సిఫ్ ఫాల్స్ అయింది, నెక్స్ట్ ఇక్కడ చూడు ట్రూ అయిందా, ట్రూ అయితే నెక్స్ట్ లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది, ఆ ఉన్న వాల్యూకి యాక్చువల్ ఆపరేటర్ని అప్లై చేస్తున్నాం, ఏంటిది మైనస్ మైనస్ వాల్యూ, అండ్ దెన్ మళ్ళీ నెక్స్ట్కి వెళ్తుంది. ఇప్పుడు ఆపరేటర్లు ఏముంది, సి ఇక్కడ చూడు ఎక్స్ ప్లస్ ప్లస్ ఉంది, ఏది ఇనీషియల్ ట్రిగర్ అయిందా అంటే ఇనీషియల్ దానికి లోపలయ్యి ఇఫ్ కేల్స్లో ఒక ట్రిగర్ అయినా మిగతా అన్ని ఆగిపోతాయి కదా, అండ్ దెన్ మళ్ళీ అప్డేట్కి వెళ్తుంది. నెక్స్ట్ ఉన్న డేటాని ఫెచ్ చేస్తున్నా. సి ఇప్పుడు ఏముంది, ఎక్స్ ప్లస్ ప్లస్ ఉందా, ఏది థర్డ్లో ఉన్నది, మళ్ళా ఫస్ట్ ఇఫ్ ఎల్స్ ట్రిగర్ అయింది, అండ్ దెన్ అప్డేట్ అవుతుంది, అండ్ దెన్ డన్. ఇప్పుడు అది లెంత్ మొత్తం లైక్ అరే మొత్తాన్ని ట్రావెల్ చేస్తుంది కాబట్టి బయటికి వెళ్ళిపోయింది. సో ఐ అనేది లెస్ దాన్ ఆపరేటరా, లైక్ కాదు, లైక్ ఆపరేటర్ డాట్ లెంత్ కాదు, సో బయటకు వచ్చేసింది, ఆపరేటర్ని ప్రింట్ చేస్తున్నాం. అండ్ దెన్ సి ఇక్కడ ఆపరేటర్ 1 వచ్చింది. ఓకే, మరి ఇప్పుడు ఇది చేసాము, ఇంకలాగా చేయలేమా, సి ఇక్కడ ఏం చేసావు, ఈక్వల్ మెథడ్ని అప్లై చేసావు, మరి ఈక్వల్ మెథడ్ని అప్లై చేయకుండా మనం ఇంకోలాగా చేయలేమా, నువ్వు ప్రాపర్గా అర్థం చేసుకుంటే ఇక్కడ మనకున్న 4 ఆప్షన్లు ఏంటిది, ఎక్స్ ప్లస్ ప్లస్, ఎక్స్ మైనస్ మైనస్, మైనస్ మైనస్ ఎక్స్ ప్లస్ ప్లస్ ఎక్స్. ఇప్పుడు ప్రతిసారి డాట్ ఈక్వల్ వాడాలా అంటే, డాట్ ఈక్వల్ అంటే ఏంటి, లోపల కే స్ట్రింగ్ లెంత్ ఎంత ఉందో అంత లెంత్ టైమ్స్ అది కంపేర్ చేసిద్ది, అంతే కదా. బ్యాక్ మెథడ్ కూడా ఇంప్లిమెంటేషన్ అయ్యేది. మరి ఇప్పుడు దీనికి అంత అవసరమా, సి సపోజ్ సి లాస్ట్ది
సి ఇది 0 1 2 అంటే 2 అనే పొజిషన్లో ఇఫ్ ఇన్ కేస్ ప్లస్ ఉంటే డైరెక్ట్గా అంటే ఇక్కడ నేనేమంటున్నానంటే ఎస్ డాట్ క్యారెట్ సెకండ్ ఇండెక్స్లో ప్లస్ ఉంటే గనక నేను డైరెక్ట్గా ఈ వాల్యూ ప్లస్ ప్లస్ అని అప్లై చేయొచ్చా? ఎందుకు ఈ ఓవరాల్ మెథడ్ అప్లై చేయకుండా. నెక్స్ట్ అదే లాస్ట్ 2లో మైనస్ గానుంటే నేను వాల్యూ మైనస్ మైనస్ అనేది అప్లై చేయొచ్చా? ఎందుకు ఈక్వల్ అనే ఆపరేటర్ మొత్తాన్ని వాడకుండా, కంపారిజన్ వాడకుండా. ఇప్పుడు ఇక్కడ చూడు మళ్ళా ఇక్కడ 2 వాడదాం అనుకున్నా కానీ ప్రాబ్లం ఏమైంది, ఇక్కడ ఎక్స్ ఉంది ఇక్కడ ఎక్స్ ఉంది. ఇలా ఉండడం వల్ల మరి అది మైనస్ మైనస్ ఎక్స్ ప్లస్ ప్లస్ ఎక్స్ అనేది నేను డిఫరెన్షియేట్ చేయగలనా? చేయలేను. మరి దీనికి నేను 0 నుండి కంపేర్ చేయొచ్చా? అంటే 0లో ప్లస్ ఉంటే ప్లస్ ప్లస్ వాల్యూ వాడతా, 0th ఇండెక్స్లో 0 ఉంటే లైక్ మైనస్ ఉంటే మైనస్ మైనస్ ఎక్స్ వాడతా. ఇప్పుడు ఇదే దీనికి అప్లై చేద్దాము. సపోజ్ అదే 0 చెక్ చేసేటప్పుడు ఎక్స్ వచ్చింది అనుకో, దాని మీనింగ్ ఏంటి? మనకు తెలియదు ఏం చేయాలో, వదిలేస్తాం. ఎప్పుడు మనం కన్సిడర్ చేస్తాము? ఎప్పుడైతే క్యారెట్ ఆఫ్ 0 పొజిషన్లో మైనస్ కానీ ప్లస్ కానీ ఉంటే ఈ రెండు ట్రిగర్ చేస్తాము. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది చూద్దాము. ఎలాంటి చేంజ్ చేయను, జస్ట్ ఇక్కడ పెట్టాల్సిన కంటెంట్ ఇది మాత్రమే మారుస్తా. ఏంటి? ఆపరేటర్ డాట్ క్యారెట్ ఆఫ్. ఇప్పుడు ప్లస్ ప్లస్ వాల్యూ ప్లస్ ప్లస్ అనే దానికి ఆ వాల్యూ ప్లస్ ప్లస్ చేయాలి అని అంటే నేనేం చేయొచ్చు? సెకండ్ ఉన్న కంటెంట్ని యాక్సెస్ చేసి అందులో ఆ క్యారెక్టర్ని ఈక్వల్ కాదని చెక్ చేస్తున్నా కాబట్టి సింగిల్ కోడ్ పెడుతున్నా. ఇప్పుడు అందులో ప్లస్ ఉంటే అంటే లాస్ట్ నువ్వేం ఫెచ్ చేస్తానో తెలీదు, 3 ప్లేసెస్ ఉంటాయి. బట్ ఈ లాస్ట్ ఉన్న ప్లేస్లో ప్లస్ అయితే అది డెఫినెట్గా ఎక్స్ ప్లస్ ప్లస్ ఏనా అంటే ఇది చేయొచ్చు కదా. సో అది నా అసంప్షన్. నెక్స్ట్ ఇప్పుడు అదే లాస్ట్ పొజిషన్లో హోల్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు అదే లాస్ట్ పొజిషన్లో మైనస్ ఉంటే అది నేను డెఫినెట్గా అదే లాస్ట్ పొజిషన్లో ఇక్కడ మైనస్ ఉంటే డెఫినెట్గా అది ఎక్స్ మైనస్ మైనస్ అని చెప్పచ్చా నేను బ్లైండ్గా? కాబట్టి ఇక్కడ ఎక్స్ మైనస్ మైనస్ అని పెడుతున్నా. నెక్స్ట్ ఇప్పుడు అదే పర్టికులర్ దాంట్లో ఈసారి ఏంటి? 0లో మైనస్ ఉంటే అంటే ఫస్ట్ పొజిషన్లో మైనస్ కానీ చూశానంటే దాని మీనింగ్ డెఫినెట్గా స్ట్రింగ్ మైనస్ మైనస్ ఎక్స్ అనేనా వచ్చేది. అంటే నేను అప్పుడు ఇది బ్లైండ్గా అప్లై చేయొచ్చా? ఇఫ్ ఇన్ కేస్ ఈ 3 కాకపోతే ఆబ్వియస్గా ఫస్ట్ పొజిషన్లో లైక్ ఆ వచ్చిన స్ట్రింగ్ ప్లస్ ప్లస్ ఎక్స్ అనేనా అంటే ఇదే కానీ చేస్తుంది. సో ఒక్కసారి మనం దీన్ని రన్ చేసి సబ్మిట్ చేద్దాము. డైరెక్ట్గా ఒక్కసారి మనం దీన్ని లీడ్ కోడ్లో కాపీ చేసి పేస్ట్ చేసేద్దాం. అండ్ అప్రోచ్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ ఏంటి ఇంకొంచెం కూర్చొని అర్థం చేసుకున్నాం కాబట్టి మనకి ఆ క్లారిటీ వచ్చింది. మరి ఇప్పుడు ఇంతేనా, ఇంకేం చేయలేమా? వాడికి ఏం కావాలి? ఎండ్ ఆఫ్ ద డే మైనస్ మైనస్ ఎక్స్ చేస్తావో ప్లస్ ప్లస్ ఎక్స్ చేస్తావో లేకపోతే ఎక్స్ ప్లస్ ప్లస్ చేస్తావో ఎక్స్ మైనస్ మైనస్ చేస్తావో ఎండ్ ఆఫ్ ద డే ఈ ఆపరేటర్లన్నీ వర్క్ అయ్యే నేను ఇక్కడ రిటర్న్ వాల్యూ చేస్తున్నానా అంటే ఈ 4 ముందుగా అప్డేట్ చేస్తావో తర్వాత అప్డేట్ చేస్తావో ఎలా అప్డేట్ చేసినా ఇది మెమరీలో ఆ ఇన్స్టెన్స్ టైమేగా. బట్ ఎండ్ ఆఫ్ ద డే అదే వాల్యూని రిటర్న్ చేస్తున్నావుగా. అదే వాల్యూని రిటర్న్ అయినప్పుడు ముందుగా ఎక్స్ మైనస్ మైనస్ చేస్తే ఏంటి, ఎక్స్ మైనస్ మైనస్ చేసిన తర్వాత చేస్తే ఏంటి, ఈ 2 స్టేట్మెంట్స్ మెమరీలో ఎలా ఆ పర్టికులర్ ఇన్స్టాన్స్లో ఉన్న ఎండ్ ఆఫ్ ద డే రిటర్న్ ఎక్స్ అంటే నాకు వచ్చే వాల్యూ ఒకటా కాదా? ఎక్స్ మైనస్ 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 ఎక్స్ చేశా, మైనస్ మైనస్ ఎక్స్ ఎక్స్ మైనస్ మైనస్ ఇలా ఒకటి రాశాను, ఎక్స్ మైనస్ 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 ఎక్స్ ఇలా ఒకటి ఇలా ఒకటి ఎలా ఉన్నా ఇది ఆ పర్టికులర్ టైంలో వేరీ అవుద్ది కానీ చివరికి రిటర్న్ చేసేటప్పుడు మారదా? మారదు కదా. అంటే
నేను ఇక్కడ డైరెక్ట్గా అసలు ఏం కాకుండా ఇప్పుడు చూడు క్లియర్గా ఒక్కసారి చూడు ఎక్స్ ప్లస్ 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 ఎక్స్ మైనస్ మైనస్ ఎక్స్ ఎక్స్ మైనస్ మైనస్ మిడిల్ది చూడు ప్లస్ ప్లస్ లేదా మైనస్ మైనస్ 0 1 2 ఇప్పుడు ఫస్ట్ లాస్ట్ చూసే కన్నా క్యార్ ఎట్ ఆఫ్ 1ది చూసి ఇఫ్ ఇన్ కేస్ అది ప్లస్ అయితే నేను డైరెక్ట్గా వాల్యూ ప్లస్ ఈక్వల్స్ టు 1 అని రాయచ్చా ఇఫ్ ఇన్ కేస్ క్యారెట్ ఆఫ్ ఇది మైనస్ అయితే వాల్యూ మైనస్ ఈక్వల్స్ టు 1 అని రాయచ్చా ఇలా రాస్తావో లేకపోతే వాల్యూ ప్లస్ ప్లస్ అని రాస్తావో లేకపోతే వాల్యూ మైనస్ మైనస్ అని రాస్తావో నీ ఇష్టము బట్ ఇలా రాయచ్చా లేదా అంటే ఇప్పుడు 4 కేసెస్ కాకుండా మనము డైరెక్ట్గా ఒక్క పర్టికులర్ కేసుని తీసుకొని ట్యాకిల్ చేయొచ్చా ఎలా క్యారెట్ ఆఫ్ 1 ప్లస్ అయితే డైరెక్ట్గా ప్లస్ ఈక్వల్స్ టు 1 పెడతా ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే మైనస్ ఉన్నట్టేనా అంటే డైరెక్ట్గా వాల్యూ మైనస్ ఈక్వల్స్ టు 1 అని రాసి సబ్మిట్ చేయొచ్చా లేదా అంతేనా ప్రాపర్గా చూడండి ఒక క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకుంటే అసలు అదేం లేదు ఇందాక 1 మిల్లీ సెకండ్స్లో పడ్డాము ఇప్పుడు బీట్స్ 100% ఎందుకు ఇఫ్ ఎల్స్ 2 కేసెస్తో ఒక కేసుతోనే మనం చెప్పేస్తున్నాం కాబట్టి బట్ ఇక్కడ లేదు లేదు నువ్వు ప్లస్ పెట్టు ఇక్కడ మైనస్ మైనస్ కాదు నాకు అక్కడ పైన పోస్ట్ ఇంక్రిమెంట్ పెట్టావు ఇక్కడ ఎలా పెట్టినా చివరికి నాకు అప్డేట్ అయ్యేది బ్యాక్గ్రౌండ్లో అండ్ ఎండ్ ఆఫ్ ద డే రిటర్న్ వాల్యూ ఇస్తున్నప్పుడు డేటా ఒకటే కదా వచ్చేది అని అలాంటి చేంజ్ లేదు ఓకే అండ్ టైం కాంప్లెక్సిటీ ఏంటి ప్రతి డేటాని ప్రతి వాట్ ఎవర్ ద అరే లెంత్లో ఉన్న ప్రతి స్ట్రింగ్ని తీసుకుంటున్నాం తీసుకుని ఏంటి ఒక పర్టిక్యులర్ క్యారీనే కదా చెక్ చేస్తుంది అంటే కాన్స్టెంట్ ఫ్యాక్టరు ఎలా ఒక్కొక్క స్ట్రింగ్కి కాన్స్టెంట్ మరి ఎన్ని స్ట్రింగ్స్ ఉన్నాయి ఎన్ స్ట్రింగ్స్ ఉన్నాయి ఈ ఎన్ ఏంటి అరే సైజు ఒక్కో దానికి కాన్స్టెంట్ అంటే టోటల్గా ఎన్ అంటే బిగ్ ఆఫ్ ఎన్ మరి స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత ఏం ఎక్స్ట్రా వాళ్ళ కదా కాన్స్టెంట్ ఆ కాన్స్టెంట్ ఏంటి ఈ చిన్న చిన్న వేరియబుల్స్కి ఓకే 100 వేరియబుల్స్ వాడినా కానీ అది కాన్స్టెంటే ఇఫ్ ఇన్ కేస్ అది వేరియబుల్ అరేకి కానీ ఆబ్జెక్ట్స్ కానీ రిఫర్ చేయకపోతే సో అనదర్ సేమ్ వే పైథాన్లో కూడా ఎలా రాయాలో చూద్దాము ఇనీషియల్గా ఒక వాల్యూని డిక్లేర్ చేసాము అండ్ ఆపరేషన్స్లో ఉన్న ప్రతి స్ట్రింగ్ని తీసుకొని ఇప్పుడు ఏంటి ఆ ఫస్ట్ది ప్లస్ అయితే వాల్యూ +1 ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే -1 చేస్తున్నాము అండ్ డైరెక్ట్గా రిటర్న్ చేస్తున్నాము ఎలాంటి చేంజ్ లేదు accepted so that's it for this video. Thank you.